బ్రదరు. నే చెప్పే కథలో మా నాన్న హీరోలే. మాటల్లో కొంచెం కరుకే గాని ఆ మనసే ముత్యం. అందుకనే కదరా నాకిష్టం మా నాన్నే. మిమ్మల్ని పిల్లల్ని ఇలా చూస్తాననుకోలేదండి. మీకు సరైన జోడి మిస్సమ్మే అని అనుకున్నాను. నా నమ్మకాన్ని మిస్సమ్మ ఈరోజు నిలబెట్టింది. గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్. బాయ్. ఏంటి పిల్లలు, చక్కగా మీ డాడీతో ఎంజాయ్ చేసినట్టున్నారు. అరే ఏమైంది? ఏంటా కన్నీళ్ళు? హగ్గిచ్చాను కదా అని కోపం పోయింది అనుకోకు, అలానే ఉంది. నేను కూడా హగ్గిచ్చాను కదా అని గొడవ అయిపోయింది అనుకోకు. చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ అవుతుంది. అన్నా నమస్తేనా. నమస్తే అన్నా. నేను చెప్పింది ఇతని గురించే. ఏదో లోడ్ దించడానికి ఒకరోజు లారీ రెంట్కి కావాలని అడుగుతున్నాడు. ఏమయ్యా, బండి సిటీలోనే తిప్పుతావా లేదా బయటికి తీసుకెళ్తావా? సిటీలోనే అన్నా. సరే అయితే బండికి బ్రేకులు కొంచెం రిపేర్ చేయాలి. చేసి మధ్యాహ్నానికల్లా రెడీ అవుతుంది, వచ్చి తీసుకెళ్ళు. మధ్యాహ్నం అంటే లేట్ అయిపోతుందేమో. అయినా ఏం పర్లేదన్నా, ఆ బ్రేకుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చూసుకున్నంత మాత్రం నా బ్రేకులు పడవు కదా. అంటే నాకు కూడా బ్రేకులతో పెద్ద పని లేదన్నా. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు లారీని రోడ్డు మీద నడపడానికి తీసుకెళ్తున్నావా, మనుషుల మీద నడపడానికి తీసుకెళ్తున్నావా? మీరు మరీ అన్నా. అంటే పక్కనే మా ఫ్రెండ్ది గ్యారేజ్ ఉంది. నాకు అర్ధ గంటలో పని అయిపోతుంది. సాయంత్రానికి నా పని అయిపోతుంది. మీరు ఇవ్వడమే మధ్యాహ్నం ఇస్తే నా పని ఆలస్యం అయిపోతుంది. సరే నీ ఇష్టం. నువ్వు రిపేర్ చేయిస్తానంటే నాదే ఉంది. అడ్వాన్స్ తీసుకొచ్చావా? తెచ్చానన్నా. ఇదిగో అన్నా. ఇదిగో తాళాలు, జాగ్రత్త. అట్లనే అన్నా. ఇది ఎక్కడుంది? కొంపతీసి గుడిగాని బయలుదేరిపోయిందా ఏంటి? నా కోసమే చూస్తున్నావా మను? నీకోసం నేనెందుకు చూస్తాను? అబద్ధం చెప్తున్నావు కదూ. నీ కళ్ళల్లో నా మీద ప్రేమ చెప్తుంది మను. నీ ఎదురు చూపులు నా కోసమే అని. అలా కోపంగా చూడకు మను, నాకు భయం వేస్తుంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. చచ్చే ముందు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఉండు. అప్పుడే బయలుదేరిపోతున్నావా మిస్సమ్మా? అవునత్తయ్య. రాతోడు వచ్చే వరకు ఉంటే అతను తోడొచ్చేవాడు కదమ్మా. రాతోడు రావడానికి లేట్ అయ్యేలా ఉంది మావయ్య. మళ్ళీ పూజకి లేట్ అవుతుంది. పక్కనే కదా,
నేను వెళ్ళిపోతానులే. పోనీ నేను తోడు రానమ్మా. మీరా? అదేంటమ్మా అంత గట్టిగా కేకేసావు? మీ ఆంటీ గుడికి వెళ్ళకూడదా ఏంటి? అలా ఏం లేదు అంకుల్, ఊరికే అడిగాను. అమరేమో ఇంట్లోనే ఉన్నాడు కదా, చూసుకోవడానికి ఒక మనిషి తోడు కావాలి కదా, ఎలా వెళ్తారని అడిగాను అంతే. ఓ అవునత్తయ్య, మీరుండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. సరే మిస్ అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. మిస్ అమ్మ బంగారం గుప్తా గారు, మిస్ అమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. కాదు హ్యాపీగా ఉండేలా మిస్ అమ్మ చేస్తుంది. నిన్న రాత్రి మిస్ అమ్మ చేసిన పని నేను బతికున్నా చేసి ఉండలేను. నిజంగా మిస్ అమ్మ ఆయన లైఫ్ లోకి రావడం ఆయన చేసుకున్న అదృష్టం. ఏమిటి వింత, ఏమిటి విడ్డూరము? నీ పతిదేవుని ధర్మపత్నిగా నీ సోదరి నీకన్నను గొప్పదని నీవు ఒప్పుకొని చుంటివా? నేను వింటున్నది నిజమే. ఆ మాత్రం ఒప్పుకోవడానికి నాలో ఉన్న ఎన్ని భయాల్ని, ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ని దాటుకొని రావాలో మీకు తెలుసా? మనిషిగా కొన్నేళ్లు బతకండి, అప్పుడు మీకే తెలుస్తుంది. నీతోనే ఉంటిమి కదా, తెలియనులే. బాలిక, నీ సోదరి వచ్చుచున్నది. మిస్ అమ్మా, అయ్యో నేను ఇక్కడ ఉంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. జరగండి. అక్క అక్క